ఇక్కడ టిట్కో హౌసెస్ ని విజిట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, కూటమి నాయకులందరూ కూడా ఇక్కడికి విజిట్ చేసి టిట్కో హౌసెస్ అన్ని కూడా చూసాము. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టిట్కో హౌసెస్ ని రాష్ట్రం అంతా కలిపి 7 లక్షల టిట్కో హౌసెస్ ని నిర్మించడం జరిగింది. మన నియోజకవర్గంలో అటు నాయుడుపేట, ఇటు సూలూరుపేట రెండు కలిపి 5,000 వరకు మనకు టిట్కో హౌసెస్ ఉన్నాయి. గత ప్రభుత్వ నాయకులు కనీసం దాన్ని నిరుపేదలకి ఇల్లు ఇవ్వాల్సిన హౌసెస్ కూడా అలాగే పెండింగ్ పెట్టి అవి ఎలాంటి మూవ్మెంట్ లేకుండా అలాగే ఉంచేసి గత 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేశారు. మనకు గ్రీవెన్స్ లో కూడా ఎక్కువగా హౌసెస్ గురించే వస్తున్నాయి. వచ్చిన అందరినీ కూడా లబ్ధిదారులందరినీ కూడా కమిషనర్ గారితో చెప్పి ఆ హౌసెస్ అన్ని కూడా మనం రిజిస్టర్ చేయించాము. ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గంలో హౌసెస్ గతంలో 10,000, 5,000 రెంటులు కట్టుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు ఆ రెంటులు లేకుండా ప్రతి వాళ్ళకి సొంత ఇంటి కల నెరవేరేలాగా టిట్కో హౌసెస్ అన్ని కూడా ఉగాది లోపు అందిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఉగాది రోజు అందరూ పండుగ వాతావరణంలో ఉంటారు కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా ముందు 2 రోజుల ముందే 17వ తారీఖునే అందరికీ కూడా హౌసెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మన చేతుల మీదుగా హౌసెస్ ని పేదవాళ్ళకు అందించడం మంచి విషయం, చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ టిట్కో హౌసెస్ తో పాటు ఇక్కడ గ్రీనరీ కూడా డెవలప్ చేయడానికి ఇక్కడ ఓపెన్ జిమ్ ఒకటి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఐటమ్స్ కానీ అలాగే పార్క్ కూడా డెవలప్ చేస్తున్నారు. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చేలోపు అవన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే గతంలో నవంబర్లో మనం హౌసెస్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. గతంలో ఆగిపోయిన హౌసెస్ ఇప్పుడు మళ్ళీ పూర్తి చేసి మన నియోజకవర్గం మొత్తంలోనే 1,500 హౌసెస్ వరకు మనం అందించడం జరిగింది. ఇప్పుడు కూడా పెండింగ్ ఏవైతే ఉన్నాయో నవంబర్ తర్వాత నుంచి పూర్తి చేసిన హౌసెస్ కూడా 2 హౌసెస్ సార్ ఓపెన్ చేయబోతున్నారు. గత ప్రభుత్వంలో జగనన్న కాలనీస్ అంటూ చాలా తక్కువ స్పేస్ ఇచ్చి అందరికీ ఇబ్బంది కలిగేలాగా వాళ్ళు గత ప్రభుత్వ నాయకులు చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసెస్ అన్ని కూడా అక్కడ ఉన్న సైట్లు కాకుండా పక్కన సైట్లు వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈ రోజు అందరు సంతోషంగా హౌసెస్ ని మనం ఇచ్చిన అమౌంట్ తో వాళ్ళు ఇంకా కొంత వేసుకొని హౌసెస్ కూడా నీట్ గా కన్స్ట్రక్షన్ చేసుకొని సొంత ఇంటి కలని అందరు కూడా నెరవేర్చుకుంటున్నారు.